రీడింగ్ చేసేటప్పుడు మీరు కొన్ని టిప్స్ అనమాట. కౌంటింగ్ మనం ప్రతి దాంట్లోనూ కౌంటింగ్ అనేది చేస్తాం కదా. ఎక్కడెక్కడ ఆడేటప్పుడు కౌంటింగ్ చేస్తాం నెంబర్స్ని, అలాగే డబ్బులు లెక్క పెట్టేటప్పుడు కౌంటింగ్ చేస్తాము, ఓట్లు లెక్కిస్తాము, నోట్లు లెక్కిస్తాము, టీంలో సభ్యులు ఎంతమంది ఉన్నారు అనేటప్పుడు కూడా లెక్కించుకుంటాం. ప్రతిదానికి ఒక లెక్క అనేది ఉంటుంది కదా. మన ఇంట్లో రూములు ఎన్ని అంటే లెక్క పెట్టి చెప్తాం, ఎన్ని ఇళ్ళు ఉన్నాయంటే లెక్క పెట్టి చెప్తాం, ఎన్ని గదులు ఉన్నాయంటే చెప్తాం. ఏదైనా సరే కౌంటింగ్ అన్నిటికీ ఎలా అవసరమో రీడింగ్ చేసేటప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే కౌంటింగ్ అవసరము. హౌ మెనీ లెటర్స్ ఆర్ ఇన్ ద వర్డ్, ఒక్క పదంలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి. నేను నిన్నే చెప్పా కదా, ఒక్కొక్క అక్షరాల కలయికే ఒక పదము, పదాలు కలిస్తేనే ఒక సెంటెన్స్ అవుతుందని నిన్నే చెప్పాను కదా నేను. అలాగే ఒక్క వర్డ్లో ఎన్ని ఉన్నాయి అని మీరు లెక్క పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ మ్యాంగో అన్నాం అనుకో, దాంట్లో MANGO మ్యాంగో 5 లెటర్స్ ఉన్నాయి అన్నమాట. మీరు ఆ 5 లెటర్స్ లెక్క పెట్టుకోవాలన్నమాట. MANGO అని ఒక లెక్క ప్రకారంగా ఇప్పుడు జపం చేసేటప్పుడు ఏళ్ళు ఎలా లెక్క పెడతాం, అలాగే కౌంటింగ్ కనుక చేసుకుంటే ఎం అనగానే మీకు నెక్స్ట్ లెటర్ వచ్చేస్తుంది. బడబడ MANGO అని కాకోకుండా ఎం సెకండ్ లెటర్ ఏ అలా కనుక మీరు విడివిడిగా కనుక జాగ్రత్తగా చదివి చివరిలో అక్షరాలు మొత్తం కలిపేసేసి మ్యాంగో MANGO మ్యాంగో అలా కనుక ఒక కొద్ది రోజులు కష్టపడి మీరు విడివిడిగా అక్షరాలను చదవటము, తర్వాత అక్షరాలన్నిటికీ కలిపేసేసి వర్డ్ని కంప్లీట్గా చదవటం రాయటం చేసుకుంటే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక మర్చిపోరు. ఇలా సింగిల్ వర్డ్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి మీకు? ఆపోజిట్ వర్డ్స్ లేకపోతే చిన్న చిన్న క్వశ్చన్లు రాసేటప్పుడు సగం క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఒక వర్డ్ రాస్తే మార్క్స్ వేసేస్తారు. ఇంపార్టెంట్ వర్డ్ ఏదో దాంట్లో రాసేస్తే మార్క్ పడిద్ది. అలాంటప్పుడు ఏమవుతుంది, మీరు పాస్ అవటం గ్యారంటీ అవుతుంది అన్నమాట. అలాగే ఒక సెంటెన్స్ తీసుకుని ఒక వాక్యంలో ఎన్ని పదాలు ఉన్నాయో కూడా చూసుకోవాలన్నమాట. ఒక వాక్యంలో ఎన్ని పదాలు ఉన్నాయో చూసుకోవాలి. అప్పుడు అవి కూడా అంతే. ఒక్కొక్క పదాన్ని కనుక మీరు తీసుకొని చేయగలిగితే, ఎగ్జాంపుల్ రాముడు బజారుకు వెళ్ళాడు అన్నాడు. దాంట్లో ఒక వాక్యంలో ఎన్ని పదాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. రాముడు బజారుకి వెళ్ళాడు. ఈ వాక్యంలో 3 పదాలు ఉన్నాయి. విడివిడిగా చూస్తే రాముడు బజారుకి వెళ్ళాడు 3 కలిపేస్తే రాముడు బజారుకి వెళ్ళాడు, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మీరు ఏదైతే చదివారో అదే మీరు వెంటనే రాసేసుకుంటే మీకు గ్యారంటీగా ఇంకా అది అసలు మర్చిపోరు అనమాట. ఆ రాసే క్రమం కూడా ఇందాక చెప్పాను కదా, 2 సార్లు రాయండి లేకపోతే 3 సార్లు రాయండి. రాయటం అంటే చూసి రాసి తర్వాత చూడకుండా రాసేయండి. చదవటం కౌంటింగ్ విత్ రీడింగ్, కౌంటింగ్ విత్ రైటింగ్. ఎప్పుడైతే అలా కౌంట్ చేస్తూ చదివేస్తారో, కౌంట్ చేసి రాసేస్తారో, ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా ఒక పదం బిగిన్ అవ్వగానే రెండో పదం గుర్తొచ్చేస్తుంది. ఇక మర్చిపోవటం అనేది జరగదు. అలా 3 పదాలను ఒకటి చేస్తూ రాముడు బజారుకి వెళ్ళాడు అని వాక్యం పూర్తి చేసేయాలి. అదే 3 టైమ్స్ చూసి రాసి స్లేట్ మీద ప్రాక్టీస్ చేయండి. చివరికి చూడకుండా నోట్బుక్లో రాసేయండి. అక్కడికి ఆ రోజుకి మీకు ఒకదానికి ఆన్సర్ వచ్చేసినట్లెక్కే. అది మీకు షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే హౌ మెనీ సెంటెన్సెస్ ఆర్ ఇన్ ద పేరాలో ఎన్ని సెంటెన్స్లు ఉంటాయి? సహజంగా 6, 7, 8, 9 అలా సెంటెన్స్ ఉంటాయి అన్నమాట పేరాలో. అది కూడా అంతే. ఒక పేరా తీసుకుందాం. దీపావళి పండుగకు మేము తాతయ్య గారి ఊరు వెళ్ళాము. మాకు మా తాతయ్య గారు కొత్త బట్టలు కొన్నారు. పండుగ రోజు బంధువులు చాలామంది ఇంటికి వచ్చారు. రుచికరమైన పిండి వంటలతో మేము విందు చేశాము. రాత్రికి మా నాన్నమ్మ అమ్మ వాళ్ళు లక్ష్మీ పూజ చేశారు. మా నాన్నగారు తాతగారు దగ్గరుండి టపాకాయలు కాల్పించారు మాతో. తరువాత రోజు మేము తిరిగి మా ఊరు వచ్చేసాము. ఈ పేరాలో 7 వాక్యాలు ఉన్నాయి. ఒక్కొక్క వాక్యము 3 టైమ్స్ చదివి రాసేసుకోవాలి. తరువాత రెండో సెంటెన్స్కి వెళ్ళాలి. ఫస్ట్ ఒక సెంటెన్స్, తర్వాత రెండో సెంటెన్స్.
ఒక సెంటెన్స్ రాగానే రాసేసుకోవాలి. ఏది దీపావళి పండుగకు మేము మా తాతయ్య గారి ఊరు వెళ్ళాము, అది ముందు పదాలు ఎన్ని ఉన్నాయో చూసుకోవటము, ఆ సెంటెన్స్ కంప్లీట్ చేసి రాసేయటము. అలా మొత్తం అన్ని సెంటెన్స్ కూడా కంప్లీట్ ఒక్కొక్కటి ముందు ప్రిపేర్ అయిన తర్వాత చివరకు మొత్తం కలిపి మొత్తం పేరా మొత్తం ఒకేసారిగా 3 times చదివేసి ఫైనల్గా పేరా మొత్తం అవగాహన చేసుకొని రాసేయాలన్నమాట. ఇక మీకు చదవటం, రాయడం, అవగాహన చేసుకోవటం అన్నీ వచ్చినట్లే. ఈ విధంగా కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని స్కిల్స్ బాగా వస్తాయి. చెప్పడం నా పని, ఇక సాధన చేయటం, ఫలితం పొందటం మీ పని. థ్యాంక్ యూ.